హాయ్, వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ GST అనేది అర్ధరాత్రి అమల్లోకి వచ్చింది. అండ్ దీనివల్ల ఏ ప్రోడక్ట్ మీద ఎంత ట్యాక్స్ పెట్టాలి, ఏ సర్వీస్ మీద ఎంత ట్యాక్స్ పెట్టాలి, ఏది పెరిగింది ఏది తగ్గిందని చాలా కన్ఫ్యూజన్గా ఉంది అందరికీ. మీరు చాలా ఆర్టికల్స్ చూసి ఉంటారు, చాలా వీడియోస్ కూడా చూసే ఉంటారు. ఇంకొన్ని విషయాల మీద మరింత క్లారిటీ కోసం ఇప్పుడు మన ముందు నాగశ్రవణ్ గారు ఉన్నారు. ఆయనతో మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం ఏంటనేది. హాయ్ సార్. సో అర్ధరాత్రి GST బిల్ అనేది ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది, అమల్లోకి రావడం జరిగింది. పార్లమెంట్ అర్ధరాత్రి సెషన్స్ ఎన్ని జరిగాయి అండ్ వాట్ వాస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్? మనం చూసుకున్నది పార్లమెంట్ ఫస్ట్ టైం అర్ధరాత్రి జరిగి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన రోజు August 14th నైట్ 11 o'clockకి మన కాన్స్టిట్యూషన్ హాల్లో మనకు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేయడానికి జరిగిన ఫస్ట్ అది అప్పుడు జరిగింది మనకి ఫస్ట్ టైం. దాని తర్వాత మళ్ళీ 25 సంవత్సరాలకి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన 25 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకోవడానికి మాత్రం ఇప్పుడు దాకా అర్ధరాత్రి ఇప్పుడు పార్లమెంట్ సెషన్ జరగడం జరిగింది. 1972లో మళ్ళీ August 14 రాత్రి 11 గంటలకి ఒకసారి సెషన్ జరగడం జరిగింది. దాని తర్వాత 1992లో క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయ్యి 50 సంవత్సరాలకి 1942 August 19 స్టార్ట్ అయిన క్విట్ ఇండియా మూవ్మెంట్ 50 ఏళ్ళ సంవత్సరాల సెలబ్రేషన్స్కి మళ్ళీ మనం ఒకసారి పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత 1997లో 50 years సెలబ్రేషన్స్కి మళ్ళీ పెట్టుకోవడం జరిగింది. కానీ ఒక బిల్లు పాస్ ఒక బిల్లు ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ టైం ఇదే జరగడం జరిగింది. సో మన గవర్నమెంట్కి ఈ బిల్లు ఎంత ఇంపార్టెంటో తెలియజేయడానికి నాకు తెలిసి మోదీ గారు అర్ధరాత్రి మన ఇండిపెండెన్స్తో పోలుస్తూ దీన్ని పెట్టారని అనుకుంటున్నానండి. తప్పకుండా అండి. అండ్ ఇప్పుడు GST అనేది అమల్లోకి వచ్చింది. సో చాలా ఛాలెంజెస్ ఉంటాయి గవర్నమెంట్కి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ ఏముంటుంది గవర్నమెంట్కి? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ అడాప్షన్ అండి. మనకున్న ఫార్మల్ బిజినెస్ కానీ ట్రెడిషనల్ బిజినెస్ కానీ అందరికీ ఒకలా బిజినెస్ చేయడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు సింగిల్ ట్యాక్స్ సిస్టంలోకి తీసుకొచ్చి మన బిజినెస్ అంతా ఒక పాయింట్లోకి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పద్ధతి. ఇప్పుడు మనం చూసుకుంటే మన దేశంలో మొత్తం 3 కోట్ల పై చిల్లర ట్యాక్సులు కడతా బిజినెస్ చేసే రిజిస్టర్ అయ్యి ఉన్నాయి గవర్నమెంట్ దాంట్లో. సో మనకి GST బిల్ వచ్చినప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ ఒక కాల్ ఇచ్చింది, బిజినెస్ అందరినీ GSTలోకి ఒక కోడ్ ఇచ్చి వాళ్ళందరినీ ఒక ట్యాక్సేషన్ సిస్టమ్ తీసుకోవడానికి ఒక కంపల్సరీ అని ఒక ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంది. కానీ 3 కోట్ల మంది కేవలం 20% మంది అంటే 60 లక్షల మంది మాత్రమే ఇప్పుడు దాకా కంపైల్ చేశారు. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఏ వెబ్సైట్ అయితే ఉందో ఈ GST ఫామ్ ఫిల్అప్ చేయాల్సింది 60 లక్షల మంది అప్లై చేసేసరికి క్రాష్ అయిపోయింది అది. సో గవర్నమెంట్ దానికి కాస్త సరిదేసుకుని పీపుల్కి ఒక తీసుకెళ్ళాలి. GST అంటే ఏంటి, ఎలా జరిగింది దానికి చాలామంది కన్ఫ్యూజన్లో ఉంది. సో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా కంపేర్ చేస్తాం ఒక చాలా ఇంపార్టెంట్ ఉంది. సో ఇప్పుడు మనం చూస్తే GST ఒక ట్యాక్స్ అయినా దీనికి కాస్త కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. GSTలో డిఫరెన్స్ ఉన్నాయి. సెంట్రల్ ట్యాక్స్ మొత్తం 38 ట్యాక్స్ ఉన్నాయి GST లోపల. ఒకటి సెంట్రల్ GST ట్యాక్స్ ఉంది, అలాగే 29 స్టేట్స్కి 29 GSTలు ఉన్నాయి, స్టేట్ GST ట్యాక్స్లు ఉన్నాయి. 7 యూనియన్ టెరిటరీస్కి ఆ ట్యాక్స్ ఉన్నాయి. సో ఈ 37 ఇది కాకుండా మళ్ళీ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని ఒకటి ఉంది. అదేంటి అంటే ఇంటర్ స్టేట్స్, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ మధ్యలో మూవ్మెంట్స్కి ఉంది. సో ఇలా మొత్తం 38 ట్యాక్స్లు ఉన్నాయి. సో పీపుల్కి ఒక కన్ఫ్యూజన్, అసలు GST అంటే ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, మా అట్లా మేము ట్యాక్స్లు ఉన్నాయి, మేము ట్యాక్స్లు ఎలా కట్టాలి, ప్రతి నెల మనం రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలని ఉంది. సో ఈ టెక్నాలజీ ఒక డిప్లోయేషన్, రూరల్ ఏరియా టెక్నాలజీని ఎలా తీసుకెళ్తారు, వాళ్ళందరికీ ఇంటర్నెట్ ఎలా ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళందరికీ పవర్ సప్లై ఉండాలి 24 గంటలు. ఎందుకంటే ఇప్పుడు రీటైల్ షాప్కి వెళ్తే ప్రతి నిమిషం ఏదో కస్టమర్ వస్తే ఏదో బిల్ జరుగుతూనే ఉంటుంది. ప్రతి బిల్లు ఆన్లైన్ వెళ్ళిపోవాలి ఎప్పటికప్పుడు. పవర్ సప్లై లేకపోతే ఇవన్నీ ఎలా చేస్తామని కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది పీపుల్లో. సో ఈ కొన్ని పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ డిజిటల్ ఇండియా క్యాంపెయిన్తో కానీ ఇట్లన్నిటితో కానీ ఐ థింక్ ఇవన్నీ ఓవర్కమ్ చేయొచ్చు, అందరం కలిసి పనిచేస్తాయి. సో రైట్ సార్, మీరు ఇందాక చెప్పినట్టు లూజ్ అమ్మే ఎలిమెంట్స్ మీద లైక్ పప్పు కానివ్వండి, లేకపోతే ఇంక ధాన్యాలు కానివ్వండి, వాటి మీద లూజ్గా ఉండే వాటి మీద ట్యాక్స్ లేదన్నారు. అండ్ అవే కనుక ప్యాక్డ్గా ఉంటే కనుక వాటి మీద ట్యాక్స్ ఉందంటున్నారు. సో వాట్ ఇస్ ద లాజిక్ బిహైండ్ దిస్ అండి? అంటే నేను అనుకోవడం ఏంటంటే మన రూరల్ ఏరియాలో తీసుకుంటే ఈ చిన్న కిరాణా కొట్లు అందరి దగ్గర వాళ్ళు ల్యాప్టాప్ పెట్టుకునో ఏంటో కంప్యూటర్ పెట్టుకునో అప్పటికప్పుడు ఆన్లైన్లో డేటా ఎంటర్ చేయడం, క్వాంటిటీ చేసి ఎంటర్ చేయడం చాలా కష్టం. సో అదేంటంటే అన్ని ట్రెడిషనల్ బిజినెసెస్, అక్కడ రూరల్ మార్కెట్ బిజినెసెస్ కాబట్టి వాళ్ళు పండించుకునేవన్నీ వాళ్ళు అమ్ముతూ ఉంటారు కాబట్టి వాటికి ఎగ్జామ్షన్ ఇచ్చారు అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ప్యాక్డ్ అని చూస్తే మీరు ఇప్పుడు అయితే ప్యాక్డ్ ఎక్కువ ఎక్కడ రీటైల్ షాప్స్ అమ్ముతారు, మనకి టౌన్స్లో రీటైల్ షాప్స్ అమ్ముతారు. మన విలేజ్కి వెళ్తే ఎవరు ప్యాకెట్లు కొనుక్కోరు, ఎవరికాలు పొట్లాలు కట్టించుకుని ఏ రోజుకి ఆ రోజు వాడుకునే వాళ్ళే ఉంటారు. వాళ్ళ రోజు ఆ 100 రూపాయలు సంపాదించిన 100 రూపాయలు 30 రూపాయలు సరుకులు కొనుక్కొని వండుకునే వాళ్ళే ఉంటారు. కానీ నెల సరుకులు ఎవరు కొనుక్కోరు అక్కడ. సో నెల సరుకులు ఎక్కువ ఉంటారు. ఇక్కడ అర్బన్ పీపుల్ మనం అందరం 40,000 స్థానంలో 10,000 కిరాణా కానీ పెట్టుకుని మనం కొనుక్కుంటాం కాబట్టి ఇక్కడ ఈజీగా ఉంటుంది. కాబట్టి రీటైలర్స్కి మాత్రం అలా పెట్టి లూజ్గా వాళ్ళు తీసాను అనుకుంటున్నాను. ఓకే సరే, మీరు చెప్పినట్టు రీటైల్ మార్కెట్స్లో కూడా మీరు చూసుంటే రిలయన్స్ కానివ్వండి, హెరిటేజ్ కానివ్వండి, లేకపోతే డీమార్ట్ కానివ్వండి, అక్కడ కూడా లూజ్గా కందిపప్పులు కానివ్వండి అవి కూడా అమ్ముతూ ఉంటారు. సో వాటి మీద ట్యాక్స్ ఉండదా సార్? లేకపోతే లేదు, నేను అనుకోవడం ఏంటంటే మీరు ఇప్పుడు చూస్తే మీరు లూజ్గా అమ్మినా మనం లూజ్ మనం అయితే తీసుకున్నా ఎన్నో పొట్లను తీసుకుంటాం, ప్యాకెట్లోకి తీసుకుంటాం మనం ఎక్కడ. అంతేగాని వాళ్ళు ప్యాకెట్లో తీసుకున్నాక వాళ్ళ సిస్టంలో పెడతారు. ఆ సిస్టంలో పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఒక బార్కోడ్ జనరేట్ అవుతుంది. ఆ వెయిట్కి ఆ ప్రైస్కి ఒక బార్కోడ్ జనరేట్, ఆ బార్కోడ్ మనం స్కాన్ చేస్తాం. అంటే దాన్ని ఆల్మోస్ట్ మన ప్యాకింగ్ అంటే ఏంటండి, మనం ఆ ప్యాకెట్ తీసుకెళ్ళి ఒక కేజీ ప్యాకెట్ అంటే దానికి ఒక బార్కోడ్ ఉంటుంది. ఆ బార్కోడ్ ఉంటే బిల్ అయింది. ఇక్కడ కేజీ అయినా అవ్వచ్చు, 900 గ్రాములు అవ్వచ్చు, 800 గ్రాములు, దానికి ఒక బార్కోడ్ జనరేట్ అవుతుంది. ఆ బార్కోడ్ని స్కాన్ చేస్తాయి కాబట్టి దీనికి మాత్రం మళ్ళీ ఇది GST కంపెనీస్లోకి వెళ్తుంది. రీటైల్లో మనం ఎక్కడ చేస్తే పెద్ద మార్కెట్లో వెళ్తుంది. సో సార్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక
జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, లేకపోతే ట్యాక్స్ లివింగ్ కానివ్వండి, లైక్ ఒక క్యాలిబ్రేటెడ్ అప్రోచ్లో వెళ్ళారు. లైక్ 1000 బిలో అంటే ఎంత, 1000 అబవ్ అంటే ఎంత అని. ఆటోమొబైల్స్ 350 సీసీ బిలో అంటే తగ్గింది, 350 సీసీ అబవ్ అంటే పెరిగింది, అండ్ ఇలా క్యాలిబ్రేటెడ్గా వెళ్తూ వచ్చారు. సో వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దిస్ అండి? అంటే ఏంటంటే మన సొసైటీని చూసుకుంటే దే ఆర్ డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ పీపుల్. బిలో పవర్టీ అంటాం, లోవర్ మిడిల్ క్లాస్ అంటాం, మిడిల్ క్లాస్ అంటాం, అబోవ్ మిడిల్ క్లాస్ అంటాం, లగ్జరీ అంటాం. సో ఏమైందంటే ఈ సిరీస్ ఆఫ్ థింగ్స్ ఏమైందంటే ఒక 120 కోట్ల మందికి ఒక బిల్ తీసుకొచ్చినప్పుడు దే షుడ్ బి లాజికల్. ఒకరి మీద బర్డెన్ అవ్వకూడదు, ఇంకొకరి మీద యూనో ఈజీగానే ఉండకూడదు. సో అప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా ఎక్కువ మార్కెట్ స్టడీ ప్రకారం మార్కెట్లో స్టడీ చేస్తారు. జిఎస్టీ గురించి ఎప్పుడో 17 ఏళ్ళ క్రితం పెట్టిన బిల్ ఇది. అప్పటి నుంచి ఏదో ఒక స్టడీ వస్తూనే ఉంది దీని మీద. సో ఏ తరగతి వాళ్ళు ఎలాంటివి వాడుతున్నారు, ఎవరికి ఎక్కువ అవసరాలు ఉంటాయి, ఎవరికి తక్కువ అవసరాలు ఉంటాయి. సో బట్టలు అంటే 1000 రూపాయలు లోపల కూడా బట్టలకి ఎక్కువ ట్యాక్స్ ఉంటే బట్టలు వేసుకోవడం కష్టమైపోతుంది, మంచి బట్టలు వేసుకోవడం కష్టమైపోతుంది అందరికీ. సో 1000 రూపాయలు కింద కాబట్టి మధ్య తరగతి వాళ్ళు, కింద తరగతి వాళ్ళు ఎక్కువ మంది 1000 లోపల బట్టలు కొంటారు. కాబట్టి మనం ఏ జీన్స్ ప్యాంట్ తీసుకుని షర్ట్ తీసుకున్నా 2000 3000 ఉంటుంది. కానీ 1000 లోపల అంటే ఎవరు ఎక్కువ వాడతారంటే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వాడతారు. కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకైనా రిలీఫ్ ఇద్దాము అన్న పాయింట్లో తీసుకున్నారు. అలాగే మనం బైక్స్ చూసినా ఇప్పుడు 2 వీలర్ లేకుండా పనిచేయడం చాలా కష్టమైపోతుంది. ఉద్యోగం వెళ్ళాలండి, మార్కెటింగ్ జాబ్ అంటే నీకు కంపల్సరీ 2 వీలర్ అంటున్నారు. సో 200 cc 150 cc సెగ్మెంట్ 350 cc తీసుకుంటే మనం లోపల ఉన్నాయి అంటే 200 సెగ్మెంట్ లోపలికి వచ్చినట్టు ఆటోమేటిక్గా. ఆటోలు ఇట్లని తీసుకొచ్చారు కాబట్టి 350 అన్నారు. సో వాళ్ళందరికీ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ రిలీఫ్ ఇవ్వడం కోసం, కొంచెమైనా భారం తగ్గించడం కోసం చేసి నేను అనుకుంటున్నాను. ఆ స్టడీ చేసి ఇంతమంది ఉన్నారు కాబట్టి తగ్గిద్దామని పెట్టాను అనుకుంటున్నాను. సో టేకింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్, ఇప్పుడు ఒక సగటు అబవ్ మిడిల్ క్లాస్ మనిషికి ఇప్పుడు ఇంపాక్ట్ అనేది తనకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎట్లా పెట్టాలి, ఎక్కడికి ఎక్కువైంది, ఎక్కడ తక్కువైంది ఏంటి అనేది. సో హౌ హీ హాస్ టు రియాక్ట్ అండ్ తన రియాక్షన్కి ఎట్లా ఉంటుంది అండ్ అంటే ఇప్పుడు అందరికీ అదే కన్ఫ్యూజన్. జిఎస్టీ అంటే ఏంటి, నా లైఫ్ ఎలా మారిపోతుందో ఒక టెన్షన్లో ఉన్నారు. నేను అనుకోని ఏంటంటే ఒక 2 నెలలు టైం పడుతుంది. బేసిక్గా ఒక 2 months ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్. ఈ మానవ దాంట్లో అద్భుతమైంది ఏంటంటే ఏ కండిషన్ అయినా మనం అడాప్ట్ అయిపోతాం. డిమానిటైజేషన్ అప్పుడు అందరూ అదే అయ్యో అసలు ఏమైపోతే బిజినెస్ ఏంది అది అని. ఒక 2-3 monthsలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్న ఇప్పుడు తాతలు అమ్మమ్మలు కూడా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు వాడే ఛాన్స్కి వచ్చేసారు. సో ఎక్కడ చూసినా పేటీఎంలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా మొబైల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. సో అడాప్షన్ అనేది తప్పకుండా జరిగిద్ది. ఇప్పుడు ఫార్మర్స్ని చూస్తే వాట్సాప్లో ఫెర్టిలైజర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు కూడా. సో ఎక్కడైనా టెక్నాలజీ అనే ఇంటర్వ్యూషన్ ఉంది కాబట్టి జరిగిద్ది. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇది కూడా ఈ 2 months కూడా ఏమైందంటే గవర్నమెంట్కి ఒక మంచి ఐడియా ఇస్తుంది స్టడీ చేయడానికి. ఎలా జరుగుతుంది జిఎస్టీ, అసలు ఎవరి మీద భారం పడుతుంది, ఎవరి మీద భారం పడట్లేదు, పబ్లిక్ని వచ్చే రియాక్షన్ దగ్గరించి విందామని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అండ్ ఇప్పుడు మీరు ఒక కీలకమైన మార్పు జరిగింది జిఎస్టీలో. ఇది ఎంతమంది తెలిసి నాకు తెలియదు కానీ ట్యాక్సేషన్ అనేది ఒక లోక్సభ పర్వ్యూ. అంటే ట్యాక్సింగ్ ఇదేమి ఎంత ట్యాక్స్ అనేది ఒక లోక్సభలో జరగాల్సిన బిల్లుని లోక్సభ తనకున్న అధికారాన్ని తీసేసి ఆ అధికారాన్ని మొత్తం జిఎస్టీ కౌన్సిల్కి ఇచ్చింది. సో ఈ జిఎస్టీ కౌన్సిల్ ఎవరు ఉంటారంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక మంత్రులతో జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది. సో ఇప్పుడు ఏ ప్రోడక్ట్ మీద ట్యాక్స్ పెరగాలన్నా తగ్గాలన్నా ఈ ఆర్థిక మంత్రులందరూ కలిసి కూర్చుని డిసైడ్ చేస్తారు. సో స్టేట్స్కి ఉన్న ఇన్పుట్స్ అంతా కలిసి మాట్లాడుకుని అదే మా స్టేట్లో ఈ ప్రాబ్లం ఉంది, ఈ సెక్టర్ ఆఫ్ పీపుల్ కష్టంగా ఉంది, అగ్రికల్చర్ ఫార్మర్స్ కష్టంగా ఉంది, లేదంటే అబోవ్ మిడిల్ క్లాస్ మరీ భారం అయిపోతుంది, ఇంకా కొంచెం తగ్గాలి అని మాట్లాడుకుని అమెండ్మెంట్స్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో జిఎస్టీ కౌన్సిల్ కెన్ టేక్ ఎనీ డెసిషన్ రిగార్డింగ్ ట్యాక్స్ స్లాబ్స్. ఇప్పుడు అండ్ మీరు చెప్పారు స్టేట్ గవర్నమెంట్ దాని ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి చిన్న ఆర్టికల్స్లో చాలామంది చూసే ఉంటారు. లైక్ స్టేట్ గవర్నమెంట్సే లిక్కర్ని అండ్ పెట్రోల్ని కూడా జిఎస్టీ పరిధిలో ఉంచకుండా ఆపారని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎంతవరకు నిజం? ఇఫ్ ఎస్, వాట్ ఈస్ ద రీజన్? నేను అనుకోవడం ఇట్స్ మోర్ ఆఫ్ అ పొలిటికల్ రీజన్ అండి. ఇట్స్ మోర్ ఆఫ్ అ పొలిటికల్ రీజన్. చాలా కంట్రీస్లో మీరు చూస్తే పెట్రోల్ డీజిల్ అంతా జిఎస్టీ పరిధిలో ఉంటుంది. కానీ మన దేశంలో ఏంటి అంటే పెట్రోల్ మీద డీజిల్ మీద మనకు తెలిసి ఉంటే అరౌండ్ 58% ట్యాక్సెస్ దాకా ఉంటుంది. స్టేట్ టు స్టేట్ వేరీ అవుతుంది. వీటి మీద ట్యాక్స్ 58 to 64% మధ్యలో ఎక్కడైనా ట్యాక్స్ అవుతుంది. కొంతమంది కొన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తామని ఢిల్లీలో 117% పెట్రోల్ ట్యాక్స్ అనేది మనకు వాట్సాప్లో మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఇక మనం ఆలోచించాల్సింది ఒకటండి, ఇప్పుడు జిఎస్టీ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ అయిన ఆంధ్రప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ చాలా ఆర్థిక లోటు రాబోతుంది ఇట్లాంటికి. బికాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ ఏవైతే బాగా ఎక్కువ ఉన్నాయో వాటికి జిఎస్టీ వల్ల చాలా లాసెస్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ట్యాక్సులు పే చేస్తారు. యూజింగ్ స్టేట్స్ అయిన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ, మధ్యప్రదేశ్ కానీ ఇలాంటి ఏంటి అంటే కర్ణాటక కానీ ఏంటంటే వీళ్ళు ట్యాక్సులు పే చేయాలి. బికాజ్ మ్యానుఫ్యాక్చర్స్ ఆల్రెడీ ట్యాక్సెస్ పే చేస్తున్నాయి కాబట్టి. సో ఈ స్టేట్స్ మీద ఆల్రెడీ చాలా ఆర్థిక భారం ఉంది. ఇలాంటి సమయంలో వీళ్ళ దగ్గర నుంచి పెట్రోల్ కూడా తీసేసుకుంటే స్టేట్స్కి వచ్చే రెవెన్యూ చాలా పడిపోతుంది స్టేట్స్కి వచ్చే రెవెన్యూ. సో సడన్గా ఒక ఎకనామిక్ డిప్రెషన్కి వెళ్తున్నాయి స్టేట్స్. అండ్ ఆంధ్రప్రదేశ్ మీకు తెలిసి ఆల్రెడీ ఒక డెఫిసిట్ బడ్జెట్ స్టేట్, ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న స్టేట్. ఈ టైంలో మ్యానుఫ్యాక్చర్ మీద ఫోకస్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో మనం చూస్తే ఆల్కహాల్ కూడా, లిక్కర్, హ్యూమన్స్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్ మీద కూడా జిఎస్టీ ప్రివిలెన్స్ తీసేశారు. సేమ్ రీజన్ అండి. ఇప్పుడు సడన్గా ప్రతి స్టేట్కి ఆల్మోస్ట్ 20 to 30% ఆఫ్ ద స్టేట్ ఇన్కమ్ ఇస్ ఫ్రమ్ ఎక్సైజ్ డ్యూటీ. సో వీళ్ళ దగ్గర నుంచి ఏం తీస్తాయంటే సడన్గా ఇవన్నీ ఏమవుతుందంటే ఎకనామికల్ డిప్రెస్డ్ అవుతుంది. అంటే సడన్గా అవుతుంది. వీటి మీద ప్రస్తుతానికి లేదు.
అంతే తప్ప అసలు ఉండదని ఎప్పుడు ఎవరు చెప్పాల. సో ఈవెన్చువల్గా ఏంటి అంటే ఐ థింక్ దే మూవ్ టువర్డ్స్ ఇట్. కానీ ఫస్ట్ స్టెప్లో తీసుకుంటే స్టేట్స్ సస్టైన్ అవ్వడం కష్టం. అండ్ మీరు చూస్తే చాలా స్టేట్స్ కూడా ఫెడరల్ కోఆపరేషన్ కింద 30 రోజులు టైం ఇస్తే 23 రోజుల్లోనే చాలా స్టేట్స్ జీఎస్టీ బిల్స్ పాస్ చేసినాయి. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ స్పెషల్ సెషన్స్ పెట్టి మరి జీఎస్టీ బిల్లు పాస్ చేసినాయి. సెంట్రల్కి ఉన్న ఒక రెస్పెక్ట్. సో సెంట్రల్స్కి ఆ స్టేట్స్కి ఆ పొలిటికల్ విల్ చూపించాలి కాబట్టి నేను తీసాను అనుకోండి. ఇట్స్ మోర్ ఆఫ్ అ పొలిటికల్ ఇష్యూ మోర్ దెన్ అ పాలసీ ఇష్యూ. రైట్ అండ్ చాలా చూసే ఉంటారు మీరు కూడా ది ట్యాక్స్ పై పెరగడం తగ్గడం అది ఇది అని చెప్పి చూసి ఉంటారు చాలా ప్రోడక్ట్స్ మీద అండ్ చాలా సర్వీసెస్ మీద. వన్ థింగ్ దట్ ఈస్ బాదరింగ్ యూ బాగా, అది ఏదైనా ఉంది అంటే వాట్ యూ సే? అంటే చాలా ఉన్నాయండి, కానీ నాకు బాగా దగ్గరైంది, నేను ఎక్కువ పనిచేసేది, నేను ఐక్యరాజ్య సమితిలో యూఎన్ ఉమెన్తో నేను చాలా దగ్గరగా పనిచేస్తాను. సో ఒక ఇష్యూ ఏంటి అంటే శానిటరీ నాప్కిన్స్. సో ఇప్పుడు మన శానిటరీ నాప్కిన్స్ చూసుకుంటే ఇంతకుముందు 14.5% ట్యాక్స్ ఉంది, ఇప్పుడు 12% ట్యాక్స్ తగ్గింది. 2.5% ట్యాక్స్ తగ్గిందని ఆనందపడాలా, లేదు అంటే అసలు దాన్ని ఎలా చూస్తున్నాను దాని మీద బాధపడాలి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ మెనిస్ట్రేషన్ అనే ఒక ప్రాసెస్ని చూస్తే, పీరియడ్స్ అనే ఒక ప్రాసెస్ని చూస్తే ఇట్స్ నాట్ ఈవెన్ వాలంటరీ యాక్ట్. అది మనకు ఇష్టమే చేసే పని కూడా కాదు, ఇట్స్ ఎ బయలాజికల్ యాక్ట్. దాన్ని లగ్జరీ కింద కన్సిడర్ చేయడం నాకు తెలిసి చాలా దౌర్భాగ్యమైన పని. సో దాన్ని లగ్జరీ కింద ట్యాప్ చేసి మనం చూస్తే జిఎస్టీలో ప్రతి గూడ్ని నెసెసిటీ లగ్జరీ కింద మనం డివైడ్ చేసి దాని మీద ట్యాక్సేషన్ చేస్తాం. సో శానిటరీ ప్యాడ్స్, అమ్మాయిలు వాడే శానిటరీ ప్యాడ్స్ని దాన్ని ఒక లగ్జరీ ప్రోడక్ట్ కింద కన్సిడర్ చేసి దాని మీద 12% ట్యాక్స్ వేయడం జరిగింది గవర్నమెంట్. సో ఇప్పుడు కానీ కొంచెం ఫ్యాక్చువల్గా డేటాలోకి వెళ్తే శానిటరీ ప్యాడ్స్ అనేది సగటుగా 12 ఏళ్ళ నుంచి 51 ఏళ్ళ మధ్యలో ఉన్న ఆడవాళ్ళు వాడే వస్తువు, ఒక ప్రోడక్ట్. సో సంవత్సరానికి 65 రోజులు మెనిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉంటారు ఆడవాళ్ళు. సో మన దేశంలో ఈ వయసు మధ్యలో ఉన్న ఆడవాళ్ళు 33,50,00,000 మంది సుమారుగా ఉన్నారు. ఇందులో కేవలం 12% మంది, అంటే 4,08,00,000 మంది సుమారుగా మాత్రమే సరైన ఆరోగ్యమైన శానిటరీ ప్యాడ్స్ వాడుతున్నారు. అంటే 88% మంది, 29,42,00,000 మంది దాకా ట్రెడిషనల్ మెథడ్స్. చాలామందికి అసలు శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయనుకో తెలియదు. అరౌండ్ 17% మందికి ఈ దేశంలో శానిటరీ ప్యాడ్స్ ఉంటాయనుకో తెలియదు. సో వీళ్ళంతా పాత గుడ్డ ముక్కలు, యాషెస్, హస్క్స్ లాంటి అన్ట్రెడిషనల్ అన్హైజీనిక్ ప్రాసెసెస్ వాడుతున్నారు. దీనివల్ల ఇందులో సుమారు 70% మంది ఎవరైతే ఈ వాడరో అందులో సుమారు 70% మందికి రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రాబ్లం ఉంది. సో వీళ్ళందరూ హెల్త్ ఎట్ స్టేక్ అండి. ఇప్పుడు మనం స్వచ్ఛ భారత్ అంటున్నాం, బేటీ బచావో బేటీ పడావో అంటున్నాం. మన ఆడకూతురు వెళ్ళి స్కూల్లో వెళ్ళి చదువుకోవాలి అంటే వాళ్ళకి మినిమం హెల్త్ హైజీన్ ఉండాలి. మీరు చూస్తూ ఉంటారు ఎస్ఆర్ రిపోర్ట్స్ కానీ ప్రథమ రిపోర్ట్స్ కానీ ఎడ్యుకేషన్ రిపోర్ట్స్ చదివితే చాలామంది ఎప్పుడైతే పెద్ద మనుషులు అవుతారంటే ఆ పీరియడ్ స్టేజ్కి రాగానే స్కూల్ మానిపించేస్తారు. ఎందుకంటే ఆ స్కూల్కి వెళ్ళి హ్యూమిలేట్ అయిపోతారు మా పిల్లలు, ఎందుకు వీళ్ళకి అని చెప్పి చదువు మానిపించేసిన సమయంలో శానిటరీ ప్యాడ్స్ని లగ్జరీ ప్రోడక్ట్ కింద కన్సిడర్ చేయడం అసలు అన్నిటికంటే ముందు ఆర్థికంగా చూసినా చూడకపోయినా దీన్ని ఆడవాళ్ళకి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి అన్నది క్వశ్చన్ ఇక్కడ. సో అది క్వశ్చన్. వాళ్ళు వాడే ఒక ప్రోడక్ట్ని లగ్జరీ కింద ట్యాక్స్ చేయడం చాలా తప్పండి. సో దాన్ని ఇమీడియట్గా నెసెసిటీ ప్రోడక్ట్ కింద కన్సిడర్ చేసి దాని మీద ఉన్న ట్యాక్స్ మొత్తం తీసేయడం ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. అయితే ఇప్పుడు మనం చూస్తే చాలా ఆర్గనైజేషన్స్గా మూవ్మెంట్ పికప్ చేస్తున్నాయి. నేను కూడా నా ప్రయత్నం కింద నాకు తెలిసిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అందరికి లెటర్స్ రాసి వాళ్ళ ద్వారా పార్లమెంట్లో రేపు ఇష్యూ రైజ్ చేయమని అడుగుతున్నాము. అరుణ్ జైట్లీ గారికి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టమని జరుపుతున్నాము. సో ఐ థింక్ దిస్ ఈజ్ వన్ థింగ్ వీ ఆల్ నీడ్ టు టేక్ సీరియస్లీ. మినిస్ట్రల్ చుట్టూ ఉన్న ట్యాబూస్ని ఎలిమినేట్ చేయడం ఎంత ఇంపార్టెంటో. ఇది ఇట్స్ మోర్ ఆఫ్ అ రెస్పెక్ట్ అండి. ఆడవాళ్ళకి మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్. ఇట్స్ నాట్ అబౌట్ ఫైనాన్సెస్, ఇట్స్ అబౌట్ రెస్పెక్ట్ వీ గివ్ దెమ్. సో ఐ థింక్ ఇట్స్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మీ. ఆ శానిటరీ ప్యాడ్స్ మీద ట్యాక్సెస్ రిమూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇట్ సెన్స్ అ మెసేజ్. మనం బేటీ బచావో బేటీ పడావో అన్నప్పుడు, స్వచ్ఛ భారత్ అన్నప్పుడు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ దీనికి. సో ఐ థింక్ దీని అరుణ్ జైట్లీ గారు నరేంద్ర మోడీ గారు సీరియస్గా తీసుకుని ఐ థింక్ దే రీకన్సిడర్ దిస్ స్టెప్ ఆఫ్ జిఎస్టీ అండ్ మేక్ అ చేంజ్. తప్పకుండా అండి. అండ్ లాస్ట్ థింగ్ అండి, లైక్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత చాలా బిజినెసెస్ కూడా వాళ్ళు హాల్ట్ చేసేసుకోవడం అండ్ కొన్ని బిజినెస్లు భయపడడం, ఎలా అన్న ప్రాసెస్ తెలియకుండా కొంచెం బాగా అయోమయంలో ఉన్నారు. సో గవర్నమెంట్ ఎలాంటి హెల్ప్ చేస్తుంది ఇలాంటి వాటికి? సో నాకు తెలిసి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనది ఎక్కువ అండి పాత్ర. అంటే జిఎస్టీ అంటే అదేందో అదో కాంప్లెక్స్ సిస్టమ్ అని చెప్పి చాలామంది భయపడుతున్నారు. సో నిన్న నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చారు, జిఎస్టీ అంటే గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని. సో అంటే చాలా క్లియర్గా ఉన్నామండి అందులో. ఇప్పుడు ఏంటి అంటే ఎలా ఉన్నా సరే చివరికి ఏంటి అంటే బిజినెస్ అనేది చాలామంది అమ్మో మేము బిజినెస్ చేయలేమేమో, ఇంకా ఈ గవర్నమెంట్లో మమ్మల్ని బిజినెస్ చేయనివ్వరేమో, మేము సస్టైన్ అవ్వలేమో, ఇదంతా పెద్దల కోసమే, దీనికంతా అలా ఏం లేదండి. సో అడాప్షన్ కొంచెం టైం పడుతుంది. సో మీడియా ద్వారా కానీ ఆర్గనైజేషన్స్ కానీ దీని ఒక ఇష్యూ కింద టేకప్ చేసుకుని ఎడ్యుకేట్ చేస్తా పీపుల్ని. మనం చదువుకుని అసలు ఏంది ఇలా బిజినెస్ అయితే ఎలా చేయాలి, ఒక స్టేట్లో బిజినెస్ ఉంటే ఎలా ట్యాక్స్ కంపేర్ చేయాలి, 2 స్టేట్లో ఉంటే ఎలా, 4 ఆఫీసులు ఉంటే ఎలా, 2 ఆఫీసులు ఉంటే ఎలా అని చెప్పి ఆ మినిమం ఎంపవర్మెంట్ ఇవ్వగలిగితే, అలాగా ధైర్యంగా కల్పించగలిగితే స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఐ థింక్ చాలా బాగుంటాయి మన దేశం బిజినెస్. ఆర్థికంగా కూడా మనం ఈవెన్చువల్గా ఈ స్టెప్తో ఇండియా విల్ బికమ్ సూపర్ పవర్ ఇన్ ఎకానమీ అని అనుకుంటున్నాను. సూపర్ అండి. అండ్ అదేంటి జిఎస్టీ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు నాగేశ్వరరావు గారు. అండ్ ఆల్సో
మీ యొక్క థాట్ ప్రాసెస్ బిహైండ్ శానిటరీ నాప్కిన్స్ కానివ్వండి అండ్ మీ యొక్క అటెంప్ట్స్ కానివ్వండి మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్కి మీరు లెటర్స్ రాసి చేయడం సక్సెస్ఫుల్ అవ్వాలనుకుందాం. మేమందరం కూడా మీకు సపోర్ట్ అవ్వాలనుకుంటాం అండ్ డెఫినెట్గా అది ఇంప్లిమెంట్ అవ్వాలి, దాన్ని నెసెసిటీగా కన్సిడర్ చేయాలని కూడా మనం అందరం అనుకుందాం. అండ్ జిఎస్టీ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్గా అందరికీ బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.